వీళ్ళకి మన చేత్తో రాఖీ చేస్తే సాటిస్ఫాక్షన్ బావుంటుంది కదా! ఒకటి ఫాస్ట్‌గా అయిపోతే ఎన్నో చేస్తా అనుకున్నాను. చేసాకని తెలియలేదు దాని కష్టమేంటో. మెయిన్‌గా స్టార్టింగ్‌లో స్టార్ట్ చేసే వాళ్ళకైతే గ్లూ ఎలా కరెక్ట్‌గా పెట్టాలని తెలవాలి. లేకపోతే ఇలా ఊరికే స్టిక్ అవుతా ఉంటది. అక్కడ పెట్టడమేమో గానీ ఊరికే నా చెయ్యికి అంటింది. అంటితే అంత తొందరగా రిమూవ్ అవ్వదు అది. బ్రెయిన్‌లో ఇలా డిజైన్ చేయాలి అని ఏం లేదు. జస్ట్ నాకెలా అనిపిస్తే అలా బ్లైండ్‌గా ఇలా డిజైన్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. అలా నేనొక 3 రాఖీస్ కంప్లీట్ చేసుకున్నాను. బట్ చాలా టైమే పట్టింది. ముందే ప్రిపేర్ అవ్వాలి. బట్ నేనైతే చేస్తూ పోతేనే కదా కొత్త ఐడియా వస్తది అని అనుకుంటూ చేశాను కదా! కొంచెం అటు ఇటుగా అవుతది. బట్ అలవాటయిపోతే మాత్రం వచ్చేస్తాయి. వీడియోలో మాత్రం ఒక రాఖీయే చూపిచ్చాను. ఫైనల్‌గా నేను 3 చేశాను. చేసిన తర్వాత అది మనకు కావాల్సిన థ్రెడ్ మిడిల్‌లో ఇలా మనకి కావాల్సినంత స్పేస్ పెట్టేసి ఇలా స్టిక్ చేసుకోవడమే. కావాలంటే మనం ఎలాంటి బీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాక్స్ షీట్ యూజ్ చేయలేదు. ఇంకొక ఇలాంటి షీట్ యూజ్ చేశాను. ఇదైతే ఇంకా స్టిఫ్‌గా అనిపిచ్చింది నాకు. ఫైనల్‌గా అవుట్‌పుట్ ఇలా ఉంది. ఎలా అనిపిచ్చింది మీకు?